నమస్కారం. ఐ6 న్యూస్ ప్రేక్షకులకు వీక్షకులకు మీ వెంకటేశ్వర శర్మ మరి నూతన సంవత్సరం క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు, ఉగాదినామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం తులారాశి వారు, ఈ రాశి వారి యొక్క రాశి ఫలాలను మరి తెలుసుకుందాం. ఈ సంవత్సరం తులారాశి ఏ విధంగా ఉన్నదో చూద్దాం. ఈ సంవత్సరం తులారాశి వారు అంటే చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3 పాదాలు, అలాగే విశాఖ నక్షత్రం 1-2-3 పాదాల వారు అంటే రా రి తర్వాత రు రే రో తా తీ తూతే ఈ అక్షరాలు పేర్లను అక్షరాలుగా కలిగినటువంటి వారు ఈ యొక్క తులారాశి క్రిందికి వస్తారు. అలాగే ఆదాయము 2, వ్యయం 8, అదే రాజపూజ్యం 1, అవమానం 5. అంటే ఆదాయం తక్కువ, వ్యయం ఎక్కువ, అలాగే రాజపూజ్యం గౌరవం తక్కువ, అవమానం ఎక్కువ. ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉండేటువంటి అంశమే. అయితే గురువు ఈ సంవత్సరం మే 1వ తారీఖు వరకు అంటే ఈ యొక్క ఉగాది నుండి మే 1వ తారీఖు వరకు కూడా మరి 7వ స్థానంలో శుభుడైనందున రాజకీయ వ్యవహారాల్లో దిగ్విజయాన్ని పొందుతారు. ప్రయత్న కార్యాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఇతరులకు ఉపకరించే పనులు చేస్తారు. గౌరవ మర్యాదలు లభిస్తాయి. శుభవార్తలు వింటారు. అలాగే మే నెల 2వ తారీఖు నుండి కూడా మరి 8వ స్థానంలో ఉంటారు. కాబట్టి గురువు మరి అశుభుడైనందున మనోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్త వహించడం అవసరం. అలాగే నూతన కార్యాలకు ఆటంకాలు ఏర్పడతాయి. కోపాన్ని తగ్గించుకోవడం చాలా మంచిది. కఠిన సంభాషణ వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇతరులకు హాని తలపెట్టు కార్యాలకు దూరంగా ఉంటారు. కావున గురువు ఈ సంవత్సరం ఏదైనప్పటికీ మే 2వ తారీఖు నుండి 8వ భావంలో ఉంటాడు. కావున కొంచెం జాగ్రత్త వహించడం చాలా మంచిది. గురుబలం తక్కువగా ఉంటుంది. కావున తులారాశి వారు వీలైనంత వరకు కూడా గురుగ్రహం యొక్క జప హోమ దానాదులు నిర్వహించుకున్నట్లయితే ఆ యొక్క గ్రహపీడ నుండి బయటపడవచ్చు. అలాగే శనిగ్రహం, అలాగే ఈ తులారాశి వారికి శనిగ్రహం ఈ సంవత్సరం అంతా కూడా 5వ స్థానంలో, పంచమ స్థానంలో అశుభుడైనందున ప్రయత్న కార్యాలకు మరి ఆటంకాలు ఏర్పడతాయి. అలాగే బంధుమిత్రులతో విరోధం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. స్త్రీల మూలకంగా శత్రు బాధలను అనుభవిస్తారు. ఏదో ఒక విషయం మనస్తాపానికి గురి చేస్తుంది. పిల్లల పట్ల మిక్కిలి పట్టుదల పనికిరాదు. పగ సాధించు ప్రయత్నాన్ని వదిలివేయటం మంచిది. అంటే పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నారన్నమాట. అలాగే రాహు గ్రహం ఈ సంవత్సరం అంతా కూడా మరి 6వ స్థానంలో, 6వ స్థానంలో శుభుడైనందున మిక్కిలి ధైర్యము, సాహసాలు కలిగి ఉంటారు. సూక్ష్మ బుద్ధితో విజయాలను సాధిస్తారు. మీ పరాక్రమాన్ని ఇతరులు గుర్తిస్తారు. శత్రు బాధలు తొలగిపోతాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక మరి లాభాలు ఉంటాయన్నమాట. అలాగే కేతు గ్రహం ఈ సంవత్సరం అంతవరకు కూడా 12వ స్థానమై శుభుడైనందున మరి ప్రయాణాల్లో వ్యయ ప్రయాసాలు అధికమవుతాయి. ఆకస్మిక ధన నష్టం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. అలాగే అనారోగ్య బాధలు తొలగుటకు డబ్బు ఎక్కువ ఖర్చు చేస్తారు. తీర్థయాత్రకు ప్రయత్నిస్తారు. దైవ దర్శనం ఉంటుంది. అలాగే స్త్రీలు మనోల్లాసాన్ని పొందుతారు. ఈ సంవత్సరం అంతా కూడా మరి శ్రీరామ హృదయము, సూర్య నమస్కారాలతో పాటు మరి గురుగ్రహమునకు అలాగే శనిగ్రహమునకు మరి గురు శని గ్రహాలు రెండిటికి కూడా మరి తైలాభిషేకములు, అలాగే గురువుకు శనగలతో కూడినటువంటి మాల, అలాగే పచ్చని వస్త్రమును అంటే ఒక పట్టు వస్త్రాలను మరి స్వామివారికి అర్పించడము, అలాగే అభిషేకాలు నిర్వహించడము. ఆ విధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి విశేషముగా మరి అభిషేకములను, పంచామృత అభిషేకములను, అలాగే శుక్రగ్రహమునకు, అలాగే గురుగ్రహమునకు, శనిగ్రహమునకు మరి సంబంధించి మరి జప హోమ దానాదులను నిర్వహించుకున్నట్లయితే ఈ సంవత్సరం ఈ యొక్క గ్రహ బాధల నుండి మరి తులారాశి వారు బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. కొంచెం గురుబలం తక్కువగా ఉంటుంది. కావున మీరు ఏవైతే అత్యవసరమైనటువంటి మరి కర్తవ్యాలు కానీ ఏవైతే ఉంటాయో వాటిని కొంచెం వాయిదా వేసుకోవడం మంచిది.
ఎందుకంటే ఈ యొక్క అష్టమ స్థానంలో గురువు యొక్క సంచారం కాబట్టి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందన్నమాట.